బాబ్జనియా ఆ, నేను మరీ అంత చెత్త ఫోటోగ్రాఫర్నా? ఇగో నాకు ఎస్ఐ గురించి తెలిసినంత ఫోటోల గురించి తెలియదు ఏమనుకో. ఇది కాదు ఇంకోటి సరే ఉంది. మేము వెళ్తాం అయితే. ఆ. ఈ బ్యాండేజ్ స్టాక్ ఉందా మన దగ్గర? తెప్పించాలా? ఇప్పించాలి సార్. సరే. నానా నానా వెళ్దాం రండి. నానా అదెందుకు తీస్తున్నావురా? ఫోటోని కలర్ చేసి అమ్మ చుట్టూ పూలు పెడదాం అని. టీ. నానా నాకు ఎమోషన్ ఎలా పట్టాలో నేర్పండి నాన్న. అరే మహేష్, కళ అనేది పాఠాలు వింటే రాదు, పరితపిస్తే వస్తుంది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోరా మహేష్, నవరసాలు అంటే మనకు కనపడే ముఖాల్లో కండరాల కదలిక కాదు, మనలో జరగాల్సిన రసాయన ప్రక్రియ. నటులు నటిస్తే ప్రేక్షకులు స్పందించాలి, అలాగే ఫోటోగ్రఫీ కూడా. ఎమోషన్ నీలో పుట్టాలి, నువ్వు చూసే వస్తువుల్లో కాదు. ఇక్కడ నీ ఫోటోకి నువ్వే మొదటి ప్రేక్షకుడివి. మహేష్ గారు, సౌండ్ కొంచెం తగ్గించండి. మహేష్ గారు, మహేష్ గారు, ఏమిటి ఉమామహేశ్వరరావు గారు? మహేష్ గారు, మహేష్ గారు, ఏమండి ఉమామహేశ్వరరావు గారు? మహేష్ గారు, అయ్యో ఏమైంది? నన్ను చూడండి, నన్ను చూడండి. ఇప్పుడు ఏమైందని అంతలో ఎగిరారు? ఆగండి, కదలకండి. నా పర్మిషన్ లేకుండా ఫోటో తీయడం తప్పు, అందుకే చెక్క పెసరు గుచ్చుకుంది. తీసింది మంచి పనికే కాబట్టి క్షమించి నేను తీసేస్తున్నాను. జ్యోతిలో కాంపిటీషన్ అయితే స్వాతికి పంపించారు, అయినా కూడా స్వాతి వాళ్ళు పబ్లిష్ చేశారంటే ఇది స్పెషాలిటీ చూసే ఉంటారు. నా ఫోటో అని చెప్పట్లేదు కానీ ఫోటో అదిరిపోయింది. థ్యాంక్స్ అండి. అంటే మీరు ఆ రోజు అలా అనేసరికి నా చుట్టూ ఉన్న కూడా ఎప్పుడు నా ఫోటో మీద కమెంట్ చేయలేదు. డౌటే లేదు, మీరు సూపర్. థ్యాంక్స్ అండి.
నాన్న నేను తీసిన ఫోటో జ్యోతిలో స్వాతిలో వచ్చింది. హలో, హలో, ఎవరు? నేను జ్యోతిని. చెప్పండి. అదే నాకెందుకో మన ఇద్దరం త్వరలో ప్రేమలో పడతామేమో అనిపిస్తుంది. అదంతా జరగకముందే 3 విషయాల్లో క్లారిటీ తెచ్చుకుందామని కాల్ చేశాను. అంత్య నిష్ఠురం కన్నా నిష్ఠురం మేలు కదా. చెప్పండి. మొదటిది, స్వాతి విషయం మిత్రులు నాకు చెప్పింది. వాళ్ళ అమ్మ మా అమ్మకి పెద్దమ్మ కూతురు అవుతుంది. దాని గురించి నాకు బాగా తెలుసు. చిన్నప్పుడు ఒకసారి స్కూల్లో సునామీ రిలీఫ్ ఫండ్కి డబ్బులు కలెక్ట్ చేయమంటే అది దాని ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ వచ్చిన డబ్బులన్నీ దొబ్బేసి చికెన్ అయినా ఇప్పుడు ఎందుకులే అని మనకి అయినా అనవసరం విషయం. ఒక అందుకు తను మిమ్మల్ని వదిలేయటం కూడా మీ మంచికే అనుకోండి. హలో. రెండోది, నాకు కూడా పాస్ట్లో ఒక లవ్ స్టోరీ ఉంది. రేపొద్దున మనం గొడవ వచ్చినప్పుడల్లా ఆ పాయింట్ మీద గుచ్చితే నాకు నచ్చి చెప్తున్నాను. ఎవరు? ఇప్పుడే చెప్పానా గుచ్చుకుచ్చి అడగద్దని. ఆ. అయినా ఈ కాల్ అయిపోయిన తర్వాత ఇంకా మీకు తెలుసుకోవాలనిపిస్తే నేనే చెప్తాలే. 3, మొన్న మీరు గొడవని జోగ్నాథ్ ఉన్నాడే వాడి చెల్లినే నేను, జ్యోతి. మరి మీకు తమ్ముంటేనే ప్రేమించండి, లేకపోతే ఈ విషయాన్ని ఇక్కడే వదిలేద్దాం. ఏ విషయం ఆలోచించి చెప్పండి. నేను కింద బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాను. అనియా చెప్పరా. ఆ జోగినాథ్ గడి పక్కన ఇద్దరు ఉన్నారు కదా చింపాంజీ గారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారనియా? నువ్వు వీరంగా వచ్చేసి ఆ చెత్త కొట్టేసి చెప్పులేసుకుంది కానీ వచ్చేసి. నీకు చెప్పాను కదరా, నా గొడవ ఆడితో. ఆ చుట్టూ నన్ను కొట్టాలంటే ఎప్పుడు కొట్టేవాడిని. ఆయన రాని. ఈడెవడు? ఎవరు ఎవరు? అదే ఎవరు అంటున్నాను. అరే నేను కొర్రాసు ఏమి జన్మం ఏమి జీవనం ఈ మాయకాయం ఏమి జన్మం ఏమి జీవనం ఏమి జన్మం ఏమి జీవన ఏది సాక్ష్యతం. బాబ్జీ సార్, జోగినాథ్ గారి ఫ్రెండ్స్ ఒకటి ఎలా కొట్టేశాడు. ఎముకలు ఇరిగిపోయినాయి వాళ్ళకి. దేవుడు ఉన్నాడు సార్, దేవుడు ఉన్నాడు. దేవుడు లేడు లేడు ఉంటే ఇలాంటి విశ్వాసం నేను కుక్కలు పుట్టి చూడడం. అదేంటి సార్? లేదు లేదు. ఏమైంది సార్? మీదిలో నువ్వు అమ్మాయి థియేటర్ దగ్గర నేను ఏం చేస్తున్నారా? సినిమాకి వెళ్ళాను. నా కూతురులో నీకు సినిమాలు ఏంటాయి? ఒక్కసారి ఇటు అడుగు పెట్టామంటే గుడ్డ పీకేసి. ఆపాప్ విషయం కానీ మీదిలాగా చెప్తామేమో. అడగ మాకు. తండ్రి రౌండ్ కూడా చూడకుండా మొఖాన్నం బిద్ది. నేనే మానేస్తున్నాను. అయితే ఆడపిల్లల తల్లిదండ్రులు మగాళ్ళందరూ ఎదవలేని అంత గట్టిగా నమ్ముతారో వాళ్ళ పిల్లలకు కూడా విచక్షణ ఉందని అంత గట్టిగా నమ్మిన రోజే దేశం బాగుపడిద్దండి. లింక్ అంట కట్టావు కదా, సిగ్గుండాలి అలా ఆలోచించడానికి. నువ్వింత చీప్ మనిషి అనుకోలా. అయినా ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడుకుంటే లింక్ అంట కట్టేయటమే. నేనంటే మీకు ఎదవలా కనిపించవచ్చు, కానీ మిదిలా తను ముత్యమండి. ఎంత చక్కగా సువాస నన్ను ముద్దుగా పిలుస్తుంది. బుర్రలు అంత పెంట పెట్టుకుని షాప్ అంటే దేవుడి పటాలు రోజు మీద బొట్లు పెట్టుకోవడం ఏ ఉపయోగం ఉండదండి. శ్వాస్ శ్వాస్ ఇంతకు ముందు కూడా ఇక్కడ పనిచేసేవాడు ఒకడు దాంతో వెధవేషాలు అయిపోయాడు రా. నువ్వు కూడా అలాంటి వాడు అని భయపడ్డాను.